నాశనానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్పినప్పటికీ, కొంతమంది ప్రజలు వారి జీవితంలో గర్వపూరితమైన, అహంకారపూరితమైనటువంటి ఆలోచనలతో జీవనాన్ని కొనసాగిస్తూ, బంధువులను, రక్త సంబంధికులను, ఆత్మీయులను, కన్నవారిని సైతము దూరంగా నెట్టివేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకేనేమో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖ రచయిత అయిన సిఎస్ లూయిస్ గారు మాట్లాడుతూ, గర్వం అనేది ఆధ్యాత్మిక క్యాన్సర్ అని, అది ప్రేమను, సంతృప్తిని, ఇంకిత జ్ఞానాన్ని తినివేస్తుంది అన్నారట. నిజమే కదా! గర్వంతో ఉంటే మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా జీవిస్తున్నామో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అనేక సార్లు మన సొంత వారిని సైతము నిందిస్తూ వారి యొక్క దుఃఖానికి మనము కారణమవుతూ ఉన్నాం. కనుక ఈ గర్వపూరితమైనటువంటి క్యాన్సర్ నుండి విడిపింపబడదాం. ప్రేమ, ఐక్యత, సమాధానము కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ క్రీస్తును అనేకులకు మాదిరికరంగా మనలో చూపిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.